హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు పొద్దున్న లేచి చూసేసరికి అయితే వర్షం అయితే పడుతుందన్నమాట. ఈరోజు వాకింగ్ కూడా వెళ్ళలేదు, ఇంకా వర్షం పడడం వలన అయితే ఇంక లేవగానే ఇంకా టీ పెట్టుకున్నాను. ఎందుకనంటే మా బాబు కూడా ఇవాళ స్కూల్కి వెళ్ళడం లేదు, పాప ఒక్కరిదే వెళ్తుంది. తనకి రైస్ పెట్టేసి ఇంకా గోంగూర పచ్చడి అయితే ఉంది కదా, అది ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేద్దాం కదా అని చెప్పేసి కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాను. వర్షంలో ఇంక వేడివేడిగా టీ తాగేసాక ఇంక పాపకి లంచ్ బాక్స్ పెట్టేసి ఆలోపు చేపలమ్మ అయితే వచ్చిందనమాట. అమ్మ చేపలు తీసుకోవా అనేసి అడిగింది. ఇంకా ఇందుకు దిగి రొయ్యలు అయితే వచ్చాయి, రొయ్యలు చేపలు తెచ్చింది. ఇంక ఈ టైంలో చేపలు తీసుకుంటే అంత బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా రొయ్యలు అయితే తీసుకున్నాను. అవి తీసుకొచ్చాను. ఇంకా ఆంటీ వాళ్ళు కూడా ఇద్దరు తీసేసుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వర్షం అయితే చాలా ఎక్కువ కురుస్తుంది. ఇంకా అందరూ కూడా ఇక్కడే చేపలన్నీ తీసుకొని రొయ్యలు అవి తీసుకొని వాళ్ళు ఎవరు మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయాక ఇంక నేనైతే వంట స్టార్ట్ చేశాను. ఇంక రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని అవి కడిగేలోపు పొయ్యి మీద అయితే ఎగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా గుడ్లు రొయ్యలు లంచ్లోకి వండేద్దామని ఇంక ఫిక్స్ అయ్యాను. ఏం వండాలి అని ఆలోచిస్తున్న లోపే ఇంక చేపలమ్మ వచ్చింది కదా, ఇంక ఇవి తీసేసుకున్నాను అనమాట. వాటిని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఆ కడుక్కునే వాటిని ఇంకా పక్కన పెట్టుకొని ఆ లోపు ఎగ్స్ కూడా ఉడికిపోయాయి కదా, అవి కూడా తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ముందుగా ఏంటంటే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ముందు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు అవి మాడకుండా ఉండాలి అని అంటే చిటికెడు కారం అయితే ఆయిల్లో వేస్తే అవి మాడకుండా కాదు అడుగంటకుండా ఉంటాయి అన్నమాట. సారీ, మాడకుండా అని చెప్పాను. అడుగంటకుండా మనం చక్కగా వేయించుకోవచ్చు అన్నమాట. అవి అలా వేగిపోయాక పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలి. వేసుకొని అవి కూడా బాగా వేగాక పక్కన పెట్టుకొని ముందుగా ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి, ఒక దాల్చిన చెక్క చిన్నది, ఒక పువ్వు, ఇంకా లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకొని మసాలాలు తయారు చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా ఒక 4 వరకు తీసుకొని ఒక 3 కట్ చేసుకొని ఒక ముక్క అందులో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇంకా అలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఉంచుకొని ఆనియన్స్ బాగా వేగాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా మనం వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా అవి ఆ పేస్ట్ అంతా వేగిపోయాక ఇంకా టమాటాలను కూడా పేస్ట్ చేసుకొని అందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోకి నేను ఒక 5 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. కూరకు సరిపడగా కారం ఉప్పు 2 వేసుకోవాలి. వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకొని ఉంచుకున్నాం కదా రొయ్యలు గుడ్లు, అందులో వేసుకొని ఉంచుకోవాలి. గుడ్లకైతే ఘాట్లు పెట్టుకుంటే మన గ్రేవీ అన్నది దాంట్లోకి ఇంకుతుందన్నమాట. ఇవి కూడా కాస్త ఒక్క 10 నిమిషాలు మగ్గాక అప్పుడు ఆవు ములిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా ఒక 20 మినిట్స్ మగ్గిపోతే ఇంకా అంతే అండి, రొయ్యలు గుడ్లు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. నేనైతే ఉప్మా చేసుకున్నాను వేడివేడిగాను. ఉప్మాలో పంచదార వేసుకొని తింటున్నాను అనమాట. వీడియో అయితే చివరికి వచ్చేసింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.